హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ టీఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలో అత్యధిక బొగ్గు లభిస్తున్నటువంటి శిలలు ఏవి? ఆన్సర్ దిగువ గోండ్వానా. నెక్స్ట్, ఓడరేవులలో నది ఒడ్డు అధికంగా ఉన్న రేవు ఏది? ఆన్సర్ కలకత్తా. నెక్స్ట్, విశాలఖండ తీరపు అంచు కలిగిన సముద్రం ఏది? అంటే ఇక్కడ విశాలఖండ తీరపు అంచు కలిగినటువంటి సముద్రము ఏది అని అంటే అట్లాంటిక్ మహాసముద్రము. అంటే అట్లాంటిక్ మహాసముద్రము కనుక చూసినట్లయితే విశాలఖండ తీరపు అంచు కలిగినటువంటి సముద్రము. నెక్స్ట్ క్వశ్చన్, మేక్ ఇన్ ఇండియాకు మద్దతు ఇచ్చినటువంటి ఫ్రెంచ్ కంపెనీ ఏది? ఆన్సర్ ఎయిర్వేస్. నెక్స్ట్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ ఐలాండ్కు నరేంద్ర మోడీ బహుకరించిన పెయింటింగ్ పేరు? ఆన్సర్ జీవనశాస్త్రం. నెక్స్ట్, హిమాలయ పర్వతాలలో ఏ రకమైన శిలలు లభిస్తాయి? ఆన్సర్ అవక్షేప శిలలు. నెక్స్ట్, భూకంప ఛాయ మండలంలో కనిపించని తరంగాలు ఏవి? అంటే భూకంప ఛాయ మండలం కనుక ఉంటుంది కదండి, అయితే దానిలో అటువంటి మండలంలో కనిపించని తరంగాలు ఏవి అని అంటే పి తరంగాలు. నెక్స్ట్, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో మహాచక్రవాత వర్షపాతాలను ఏమంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే అమెరికా సంయుక్త రాష్ట్రాలు కనుక ఉన్నట్లయితే ఆ రాష్ట్రాలలో మహాచక్రవాత వర్షపాతాలను ఏమంటారంటే టోర్నడోన్లని అంటారు. ఏమంటారండి? టోర్నడోన్లు. ఉత్తర సముద్రాన్ని బాలిక్ సముద్రాన్ని కలిపే జలసంధి ఏది? ఇక్కడ ఏ సముద్రాలండి? అయితే ఉత్తర సముద్రము మరియు బాలిక్ సముద్రాన్ని కలిపే జలసంధి ఏది అని అంటే జిబ్రాల్టార్. ఏంటి అండి అది? జిబ్రాల్టార్. అగులాస్ ప్రవాహము ఈ క్రింది సమూహంలో ప్రవహిస్తుంది? ఆన్సర్ హిందూ మహాసముద్రము. అంటే అగులాస్ ప్రవాహం అనేది హిందూ మహాసముద్రంలో ప్రవహిస్తుంది. అంటే ఇక్కడ అగులాస్ అనేది ప్రవాహం అండి, ఇది హిందూ మహాసముద్రంలో ప్రవహించడం జరుగుతుంది. నెక్స్ట్, గరం పానీ అభయారణ్యము ఎక్కడ ఉన్నది? ఆన్సర్ డిప్పు అసోం. అంటే ఇక్కడ గరం పానీ అనేది ఒక అభయారణ్యం అండి, అయితే ఈ గరం పానీ అనే అభయారణ్యము డిప్పు అసోంలో కలదు. గౌహతి హైకోర్టు అధికార పరిధి ఎంతవరకు ఉంది? ఆన్సర్ త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం. అంటే ఇక్కడ గౌహతి హైకోర్టు అధికార పరిధి అనేది దాని యొక్క పరిధి అనేది త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం వరకు ఉంది. రాజస్థాన్ హైకోర్టు ఎక్కడ కలదు? ఆన్సర్ జోధ్పూర్. నెక్స్ట్, జార్ఖండ్ రాజధాని? ఆన్సర్ రాంచీ. నెక్స్ట్, భారతదేశంలో అత్యధిక వర్షపాతము ఎక్కడ ఉంటుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే అత్యధిక వర్షపాతము మాసిర్నాన్ మేఘాలయ. అంటే మాసిర్నాన్ మేఘాలయలో మన భారతదేశంలో కనుక చూసినట్లయితే అత్యధిక వర్షపాతము ఉంటుంది. దక్షిణ ప్రాంతంపై కప్పు అని ఏ రాష్ట్రానికి పేరు? ఆన్సర్ కర్ణాటక. అంటే దక్షిణ ప్రాంతానికి పైకప్పు అని ఏ రాష్ట్రానికి పేరు అని అంటే కర్ణాటక రాష్ట్రానికి పేరు రావడం జరిగింది. గుజరాత్లోని గిర్ అడవులు ఏ జంతు ఆవాసానికి ప్రసిద్ధి? ఆన్సర్ సింహము. నెక్స్ట్, సూర్యుడికి భూమి అతి దూరంగా ఉండే స్థితిని ఏమంటారు? ఆన్సర్ అపహేలి. కాఫీ, రబ్బరు తోటలకు అనుకూలమైన నేలలు ఏవి? ఆన్సర్ లాటరైట్ నేలలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే కాఫీ, రబ్బరు తోటలకు కనుక అనుకూలమైన నేలలు ఏంటి అంటే లాటరైట్ నేలలు. రాగిని అధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రము? ఆన్సర్ జార్ఖండ్.
తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్ట్. ఆన్సర్ నాగార్జున సాగర్. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసినట్లయితే అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. పసిఫిక్ మహాసముద్రము ఏ సంధి వద్ద అంతమవుతుంది? ఆన్సర్ బేరింగ్ జలసంధి. నెక్స్ట్ సాంద్ర వ్యవసాయము ప్రాంత పథకము ఉద్దేశము. ఆన్సర్ వ్యవసాయ దిగుబడుల పెంచుట. అంటే సారీ అండి, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ప్రింటింగ్ మిస్టేక్ పడడం జరుగుతుంది. అయితే ఇక్కడ సాంద్ర వ్యవసాయ ప్రాంత పథకం ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ దిగుబడులను పెంచుట ఈ సాంద్ర వ్యవసాయ ప్రాంత పథకం యొక్క ఉద్దేశము. భారతదేశంలోని కేరళ తీరంలో ఇసుకలో లభించేది ఏది? ఆన్సర్ జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, యాంటీవీనం తయారీకి కేంద్రం భారత్లో ఎక్కడ ఉంది? ఆన్సర్ ముంబై. అంటే యాంటీవీనం తయారీ కేంద్రము భారత్లో కనుక చూసినట్లయితే ముంబైలో కలదు. గోధుమ పంటలకు అనుకూలమైన మండలము ఏది? ఆన్సర్ సమశీతోష్ణ మండలము. నెక్స్ట్ అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రము ఎక్కడ కలదు? ఆన్సర్ మనీలా. నెక్స్ట్ వైశాల్యంలో భారత్ ప్రపంచంలోనే 7వ పెద్ద దేశము. మొదటి 5 దేశాలు రష్యా, చైనా, కెనడా, అమెరికా, బ్రెజిల్ కాగా 6వ దేశము ఏది? ఆన్సర్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ భారతదేశంలో భూ సరిహద్దు కలిగి ఉన్న దేశాలు 7. మొదటి 6 దేశాలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ కాగా 7వ దేశము ఏది? ఆన్సర్ మయన్మార్. అంటే ఇక్కడ 6 దేశాలు ఇవ్వడం జరిగిందండి. అయితే 7వ దేశం ఏంటి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అండి. అయితే చూసినట్లయితే భూ సరిహద్దు కలిగినటువంటి దేశాలలో 7వ దేశం ఏంటంటే మయన్మార్. మెట్టూరు ఆనకట్టను ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ తుంగభద్ర. ప్రాణహిత నది ఏ 3 నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది? ఆన్సర్ పెన్గంగా, వార్త, పెన్గంగా. అంటే ప్రాణహిత నది అనేది ఏ నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది అని అంటే పెనుగంగ, వార్త, పెనుగంగ నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో అధికంగా ఉండే నేలలు ఏవి? ఆన్సర్ ఎర్ర నేలలు. అంటే అధికంగా ఉండే నేలలు మన దేశంలో కనుక చూసినట్లయితే ఎర్ర నేలలు అధికంగా ఉంటాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విక్టోరియా జలపాతము ఏ నదిపై కలదు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ విక్టోరియా జలపాతము అంటే ప్రపంచంలోకి ప్రఖ్యాతిగాంచినటువంటిది విక్టోరియా జలపాతం. ఇది జాంబియా నదిపై కలదు. నెక్స్ట్ క్వశ్చన్, కురిషిలో ప్రవాహము ఏ రకమైన ప్రవాహము? ఆన్సర్ ఉప్న ప్రవాహము. గర్జించే 40లు ఏ రకమైన పవనాలు? ఆన్సర్ పశ్చిమ పవనాలు. ఏ ఆకారపు లోయలు ఏ క్రమక్షయం వల్ల ఏర్పడతాయి? ఆన్సర్ నదీ క్రమక్షయము. నెక్స్ట్, ప్రపంచంలో అత్యధిక సిరి సంపదలు కలిగిన దేవాలయంగా పరిగణించబడుతున్న ఆలయం ఏది? ఆన్సర్ తిరువనంతపురము అనంత పద్మనాభ స్వామి దేవాలయము. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ప్రపంచంలో కనుక చూసినట్లయితే అత్యధిక సిరి సంపదలు కలిగినటువంటి దేవాలయముగా పరిగణించబడుతున్న ఆలయం ఏంటంటే తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయము. ఏ జాతీయ పరిశోధన సంస్థ హైదరాబాదులో ఉంది? ఆన్సర్ ఇమారత్ పరిశోధన సంస్థ. ఏ దేశము భారతదేశంలో కలిసి బ్రహ్మవన్ క్షిపణిని రూపొందించింది? ఆన్సర్ రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ అక్షరాస్యత శాతం అంటే 2011 సంవత్సరంలో కనుక చూసినట్లయితే తెలంగాణ యొక్క అక్షరాస్యత శాతం ఎంత అంటే 66.3%. నెక్స్ట్ క్వశ్చన్,
తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో ప్రాథమిక రంగ అంటే ఇక్కడ ఏంటంటే ప్రాథమిక రంగం వాటా ఎంత? ఆన్సర్ 15.1%. నెక్స్ట్ తెలంగాణ అంటే ఇక్కడ తెలంగాణ ఎక్కడ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ల స్థాపన ఆమోదం లభించింది? ఆన్సర్ మహేశ్వరము. నెక్స్ట్ తెలంగాణలో అధిక నీటిపారుదల సౌకర్యాలను అందించే వనరులేవి? ఆన్సర్ బావులు. అంటే అధిక నీటిపారుదల సౌకర్యాలను అందించే వనరులు ఏవి అనంటే బావులు. నెక్స్ట్ నాగార్జున సాగర్కు శంకుస్థాపన ఎప్పుడు చేశారు? ఆన్సర్ 10/12/1955 సంవత్సరంలో కనుక చూసినట్లయితే నాగార్జున సాగర్కు శంకుస్థాపన చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వారు? ఆన్సర్ సాధనపల్లి ఆనందకుమార్, మలావత్ పూర్ణ. నెక్స్ట్ తెలంగాణలో బైరేటీస్ నిల్వలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ ఖమ్మం. అంటే మన తెలంగాణలో కనుక చూసినట్లయితే బైరేటీస్ నిల్వలు కనుక చూసినట్లయితే ఖమ్మం జిల్లాలో విస్తరించి ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు ఎంత? ఆన్సర్ 2592 కిలోమీటర్స్. పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1956 ఫిబ్రవరి 20. నెక్స్ట్ ముల్కీ ఉద్యమ కాలంలో ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్. ముల్కీ ఉద్యమ కాలంలో జరిగిన పోలీసు కాల్పులపై నియమించినటువంటి విచారణ సంఘం ఏది? ఆన్సర్ పింగిలి జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ తెలంగాణ మహాసభ ఎప్పుడు ఆవిర్భవించింది? ఆన్సర్ 1997 ఆగస్టు 11. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే తెలంగాణ మహాసభ కనుక చూసినట్లయితే 1997 ఆగస్టు 11న ఆవిర్భావించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.